వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బొజ్జ గణపయ్యల ప్రతిమలు శోభాయమానంగా కొలువుదీరాయి. ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ప్రతి ఇంట్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని బజారు వీధిలో ఏర్పాటు చేసిన 22 అడుగుల భారీ గణనాథుని మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయుడుపేట ప్రాంతంలో పోట్లపూడి రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ గణనాథుని ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టుకొని గట్టిగా గట్టిగా మంత్రాలు రమేష్ प्रसाद सिद्धिरस्तु प्रत्यक्षयामि धूपदीपानान्ते హోటల్ కాదు పల్లి చూడాలా కవర్ తీసుకో హోటల్ మళ్ళీ తీసుకోవచ్చు. श्रियं देवीमुपभयदेवा शरणागतमस्यल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अस्मिन् संकल्पे कर्मणि बुद्धिरस्तु शुभं भवतु शुभानि भवन्तु ॐ जाग्रतो दूरमुदयति दैवान्तदुषिक ओम दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपानंद पूजा दीप नमस्तुते शुभं करोतु कल्याणं ఆర్తిచ్చి సంప్రదించింది ఆర్తిచ్చి चंद्रा प्रभासा सदा कलंते श्रियं योगे ఎక్కడ చేస్తున్నా కానీ వదలడం లేదు ఇలా మనం బాగా राजकीय दिन दिन प्रवर्तमानस्य शिवकारसमर्था सिद्धिरस्तु सर्वे आवाहने देवता प्रसाद सिद्धिरस्तु विवाह देवता प्रसाद सिद्धिरस्तु नानानाम రమేష్ नाम देस्य సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి జిల్లాలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ పని ప్రారంభం చేయాలన్నా సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి మంత్రం చదివి వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తారు.
మరి ఈ వినాయక చవితి అనేది చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైనది. మన నాయుడుపేట ప్రాంతంలో, నాయుడుపేట పట్టణంలో మరి రాజేష్ వారి యొక్క మిత్ర బృందం కలిపి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతేమి, 4 మండలాల ప్రేక్షకులైతేమి, ముఖ్యంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందించేదానికి హైదరాబాదులో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరి హైదరాబాద్ నుండి ఈ విగ్రహాన్ని ఎంతో శ్రమ కోర్చి 4 రోజులు ట్రాన్స్పోర్ట్ చేయించి తీసుకొచ్చి మన నాయుడుపేట పట్టణంలో స్థాపించి మన అందరికీ ఆనందాన్ని కలిగించడం మన నియోజకవర్గానికి ఇది ఒక గర్వకారణం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.